మహాకవి గురజాడ అప్పారావు భావాలు రచనలు నిత్య నూతనమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. గురజాడ 163వ జయంతి సందర్భంగా విజయనగరంలోని ఆయన నివాసంలో నవయుగ వైతాళికుడి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం నగరంలో సాహిత్య ప్రదర్శన నిర్వహించారు. గురజాడ విగ్రహానికి మంత్రితో పాటు ఎంపీ కలిశెట్టి, కలెక్టర్ రామసుందర్ రెడ్డి సహా పలువురు సాహితీవేత్తలు నివాళులర్పించారు. 100 ఏళ్ల క్రితమే ఎంతో ముందు చూపుతో గురజాడ రచనలు చేశారని, ఆయన ఆశయాలు నేటికి స్ఫూర్తిదాయకమని మంత్రి చెప్పారు. గురజాడ నివాసం పక్కనున్న స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురజాడ సమాఖ్య సంక్షేమానికి, ఆయన నివాసం మరమ్మతుల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఎంపీ కలిశెట్టి ప్రకటించారు. తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది. అందరికీ అర్థమయ్యే భాషలో రాసింది గురజాడ అప్పారావు గారు. చాలా సింపుల్ గా పాట పాడుతుంటేనే దాన్ని చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే భాషలో 150 సంవత్సరాల క్రితం రాశారంటే ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాల్సిన విషయం. ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అవి లేటెస్టే. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం రాశారు, కానీ ఈ రోజుకి కూడా అవి మనం ఆచరించాల్సినవే. మానవ సంబంధాలు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మనిషిని మనిషిగా ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి, మతాలు పక్కన పెట్టాలి. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ అర్థమయ్యే భాషలో రాసినటువంటి గురజాడ అప్పారావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆ ట్రస్టీ ఏదైతే మనకు భవనం ఉందో దానిని కాపాడుకోవాలి, భావితరాలకి అది అందించడానికి ఉద్దేశంతో ఈరోజు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా మేము అది ఇవ్వడం జరిగింది. అది ఇమ్మీడియట్లీగా శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ సమాజాన్ని బాగు చేయాలి, సమాజాన్ని జాగృతి చేసి చైతన్యవంతం చేయాలని ఆనాడు ప్రముఖులందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి నుంచి గురజాడ అప్పారావు గారి వరకు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఘాటుకి, అల్లూరి సీతారామరాజు ఘాటుకి 10 లక్షల రూపాయలు ఇవ్వడం ఎంపీ ల్యాడ్స్ నుంచి. ఈరోజు గురజాడ అప్పారావు గారికి వారు భవనానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మెంబర్ ఆఫ్ పార్లమెంటుతో పాటు మనం ఒక తెలుగువాడుగా, ఒక ఆంధ్రుడిగా నేను చాలా ఆనందం పడుతున్నాను ఈ ప్రాంత వ్యక్తిగా.